ఓం డివైన్ నైన్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు. మనం జీవించడానికి డబ్బు కావాలి, కానీ డబ్బే జీవితం కాకూడదు. ఎందుకంటే ఎన్ని కోట్ల రూపాయల ధనమున్నా కూడా సుఖాన్ని పొందగలుగుతాం, కానీ మనశ్శాంతిని పొందలేము. ఎంతోమందిని మన కళ్ళ ముందు కూడా మనం చూస్తూ ఉంటాం కదా. ఒక పెద్ద మహానగరంలో ఒక కోటేశ్వరుడు ఉంటాడు. ఆయనకి 7 అంతస్తుల భవనం ఉంటాయి. ఆయన దగ్గర ఎన్నో కార్లు, విలాసవంతమైన బంగ్లాలు ఉంటాయి. తను పెంచుకోవడానికి కుక్కలు, ఆవులు, గుర్రాలు అన్నీ ఉంటాయి. అయితే ఇంకా డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటాడు. ఆ ఊరికి ఒక గురువు గారు వస్తారు. ఒక గుళ్ళో ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఎంతోమంది ఆ ప్రవచనాలు వెళ్ళి వింటూ ఉంటారు. అయితే ఆ కోటేశ్వరుడు షాప్లో కూడా పనిచేసే కుర్రోడు ఒకరోజు ఆలస్యంగా వస్తాడు. ఏంటి ఈరోజు ఇంత లేటుగా వచ్చావంటే, గుళ్ళోకి ఒక గురువు గారు వచ్చారు, ఆయన ప్రవచనాలు చెప్తున్నారండి, ఆయన చెప్పే ప్రవచనాలు వింటూ ఉంటే వినాలనిపిస్తుంది అని చెప్తాడు. అయితే ఈ కోటేశ్వరుడు అంటాడు కదా, సరే నేను కూడా ఒకసారి గుడికి వస్తాను, ఆయన చెప్పే ప్రవచనాలు వింటానని చెప్పేసి ఆ షాప్లో ఉన్న గుమస్తాన్ని తీసుకుని గుడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ గురువు గారు చెప్పే విషయాలన్నీ వింటాడు. ఆయన ఏం చెప్తాడు అక్కడ, ఆత్మజ్ఞానం గురించి చెప్తాడు, మన జీవితం యొక్క పరమార్థాన్ని గురించి చెప్తాడు. అయితే అందరూ వింటారు, వెళ్ళిపోతారు. ఈ కోటేశ్వరుడికి ఏం అర్థం కాదు. గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు మీరేంటో చాలా విషయాలు చెప్పారు, ఆత్మ అన్నారు, జీవిత పరమార్థం అన్నారు, అవన్నీ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నేను ఈ మహానగరంలో పెద్ద కోటేశ్వరుడిని, ఈ ఊర్లో ఎవరైనా సరే నా పేరు చెప్తే తెలియని వాళ్ళంటూ ఉండరు, నాకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, నేను 7 అంతస్తుల షాపింగ్ మాల్ కట్టించుకున్నాను, ఆ వ్యాపారాన్ని కూడా నేను చూసుకుంటున్నాను, నాకు గురువు అవసరమా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఇంకా చాలా కోరికలు ఉన్నాయి, ఇంకా బాగా డబ్బు సంపాదించి ఈ దేశంలోనే నెంబర్ 1 కోటేశ్వరుడిగా నేను కష్టపడి సంపాదించుకోవాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు గురువు గారు అంటారు కదా, నేను చెప్తాను గురువు ఎందుకు అవసరమో, రేపు ఆదివారం రోజున నువ్వు గుడి దగ్గరకు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి మీ షాపింగ్ మాల్కి, నువ్వు వచ్చేటప్పుడు మీ దగ్గర ఆవులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి అన్నావు కదా, ఒక ఆవుని కుక్కని కూడా తీసుకురా అని చెప్తాడు. సరే గురువుగారు ఎందుకు చెప్పారు అని ఆ కోటేశ్వరుడు సరే అని చెప్పేసి ఆదివారం రోజున గురువుగారిని తీసుకొని ఆవుని కుక్కని కూడా తీసుకొని షాపింగ్ మాల్కి వెళ్తాడు. అక్కడ 7 అంతస్తుల భవనం షాపింగ్ మాల్. మీ షాపింగ్ మాల్కి ఫస్ట్ ఇప్పుడు ఆవును పంపించంటారు. ఆవు వెళ్తుంది, పైకి ఎక్కుతుంది, కిందకి దిగుతుంది, కిందకి ఎక్కుతుంది, పైకి దిగుతుంది, అలా ఎక్కుతూ దిగుతూ ఆవు 1 గంట సేపు చూసి, ఆ ఆవు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తే అక్కడ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అన్నీ ఉంటాయి. ఆవు ఏం చేస్తుంది, తనకు కావాల్సిన ఆహారం దొరికింది కదా అని చెప్పేసి అక్కడే ఉండి 1 గంట సేపు ఆహారాన్ని తిని కిందకు వచ్చేస్తుంది. 2 గంటల్లో ఆవు కిందకు దిగుతుంది. తర్వాత గురువు గారు అంటారు కదా, కుక్కను పంపించు అంటాడు. సరే అని చెప్పేసి కుక్కను పంపిస్తాడు. ఆ కుక్క కూడా ఆ 7 అంతస్తుల భవనాన్ని ఎక్కుతుంది, దిగుతుంది, ఎక్కి దిగి చివరికి దానికి 4వ అంతస్తులో మాంసం కనపడుతుంది. ఆ కుక్క ఏం చేస్తుంది, తనకు కావాల్సింది దొరికింది కదా అని చెప్పేసి అది కడుపు నిండా ఆ మాంసాన్ని తినేసి ఆ 7 అంతస్తుల భవనం దిగి కిందకు వచ్చేస్తుంది. అప్పుడు గురువుగారు అంటారు కదా, మీ షాప్ ముందు ఒక సామాన్యమైన మనిషి ఉన్నాడు కదా, అతన్ని పిలువు, అతన్ని కూడా పంపించు అంటాడు. నా 7 అంతస్తుల భవనంలో నీకు ఏది కావాలంటే అది తెచ్చుకో అని చెప్పేసి ఆయన పంపిస్తాడు. ఆయన ఉదయం 9ంటికి వెళ్తాడు ఆ భవనంలోకి, సాయంత్రం 6 అవుతుంది, ఇంకా దిగిరాడు. అప్పుడు గురువుగారు అంటారు కదా, ఉదయం అనంగా వెళ్ళిన మనిషి ఇప్పటి వరకు రాలేదు, అసలు అతను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో, పద వెళ్దాం అని చెప్పేసి గురువుగారును ఆ కోటేశ్వరుడు ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్తే అతను 7వ అంతస్తులో కూర్చొని తల మీద చేపెట్టుకొని, నేను అయోమయ పరిస్థితిలో ఉన్నాను, ఈ 7 అంతస్తుల భవనంలో ఉన్న వస్తువులన్నీ కూడా నాకు కావాల్సినవే, కానీ నాకు అసలు ఏం తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలో నాకు తెలియక తికమక పడుతున్నాను, అంతే కూర్చొని చూస్తున్నాను అంటాడు. అప్పుడు చెప్తాడు గురువుగారు, మనిషికి ఆశ ఎక్కువ. నువ్వు ఆవును పంపిస్తే ఆవు తనకు కావాల్సిన ఆహారం తిని 2 గంటల్లో బయటకు వచ్చింది, కుక్కను పంపిస్తే కుక్క తనకు కావాల్సిన తిని 3 గంటల్లో బయటకు వచ్చేసింది. మనిషి సుమారు 7-8 గంటలు ఉన్నాడు, కానీ తనకు అన్నీ కావాలి, ఏం తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. అందుకే చెప్పాను, గురువు కావాలి. గురువు అనేవారు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని తెలియజేస్తారు. మనము ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, మనకి భగవంతుకున్న సంబంధం ఏంటి అనే ఆత్మజ్ఞానాన్ని తెలియజేయడానికి గురువు కావాలని గురువుగారు చెప్తారు. అప్పుడు ఇతనికి జ్ఞానోదయం కలుగుతుంది.